జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. ఆగస్టు 9 శనివారము, అయగ్రీవ జయంతి, విష్ణుమూర్తి వారి యొక్క అవతారము. చదువులకి సంబంధించినటువంటి విషయాల్లో శ్రీ స్వరూపంగా సరస్వతీదేవి చదువుల తల్లి, దక్షిణామూర్తి స్వరూపము పరమేశ్వరి యొక్క స్వరూపమే దక్షిణామూర్తి. అదేవిధంగా మహావిష్ణువు యొక్క స్వరూపము అయగ్రీవుడు. ఈ అయగ్రీవుడి కోసము మనకు పురాణాల్లో 3 కథలు వినబడుతూ ఉన్నాయి. అందున ముఖ్యంగా అయగ్రీవుడు వేదాలను ఉద్ధరించినటువంటి అవతారము. అయగ్రీవుడు అవతారం ఎందుకయ్యా ఎత్తాడు మహావిష్ణువు అంటే, హయశీర్షముతో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి యొక్క వరం ఏమిటయ్యా అంటే, ప్రతి రాక్షసుడు కూడా చావు లేకుండా వరం కావాలని చెప్పి కోరుకుంటారు. అది సాధ్యం కాదని చెప్పి బ్రహ్మాది దేవతలు అందరూ కూడా రాక్షసులు తెలియజేస్తూ ఉంటారు. ఆ రాక్షసులు విపరీతమైన ఆలోచనతో చావును జయించాలని పథకం పన్నుతూ ఉంటారు. ఆ విధంగానే ఈ రాక్షసుడు కూడా నాలాగా అయశీర్షంతో ఉన్నవాడి యొక్క చేతిలోనే నాకు మరణం కలగాలి అని చెప్పేసి ఆయన వరం కోరుకుంటాడు. అలాగని మామూలు రాక్షసుడా మిగతా వెళ్ళి చంపడానికి శక్తి సరిపోదు, మహావిష్ణువే అవతరించాలి. అందరూ వెళ్ళి మహానుభావుడు ఆ యొక్క మహావిష్ణువు వెళ్ళి అందరూ శరణజొచ్చితే యుద్ధం చేయడానికి వెళ్తాడు. చాలా అలిసిపోతాడు ఆయన. అలిసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆ ధనస్సు యొక్క చివర కొన మీద తల ఆనించి పడుకుని ఉంటాడనమాట. ఈ రాక్షసుడి యొక్క బాధలు ఎక్కువైపోతూ ఉంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఒక క్రిమి రూపంలో వెళ్ళి ధనస్సు యొక్క వింటి నారిని కట్ చేస్తాడు, అంటే కొరుకుతాడు. ఆ కొరికినప్పటికీ ఆ నారి చాలా స్పీడ్గా విష్ణుమూర్తి వారి యొక్క తల తెగిపోయి పడిపోతుంది. అది మహామాయ కాకపోతే ఏమిటి చెప్పండి? మహావిష్ణువు ఆ విధంగా పడుకోవడం ఏమిటి, ఆయన తల తెగిపోవడం ఏమిటి? అప్పుడు దేవతలందరూ వచ్చి గుర్రం యొక్క తలను తీసుకుని వచ్చి ఆయనకి ప్రతిష్టాపన చేస్తారు. అప్పుడు ఆయన అయగ్రీవుడు అనే రాక్షసుని సంహారం చేసి వేదాలను ఉద్ధరించినట్లుగా మనకు పురాణంలో తెలియజేయబడి ఉన్నది. మంత్ర రహస్యాలన్నీ కూడా అయగ్రీవునికి చాలా కరతలామరకం. లలితా సహస్రనామము, శ్రీ విద్య ఇవన్నీ కూడా అయగ్రీవుడే అగస్త్యునికి ఉపదేశం చేశాడు మొట్టమొదటిగాను. అయగ్రీవ అవతారం కూడా చాలా విశేషమైనది. అందుకే ఆ అయగ్రీవ జయంతి నాడు అయగ్రీవ స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే పిల్లలకు జ్ఞానము, విద్య, బుద్ధి అన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు 9వ తారీఖు శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం రోజున అయగ్రీవు యొక్క ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. అన్ని చోట్ల అయగ్రీవుడి యొక్క దేవాలయాలు ఉండవు కాబట్టి విష్ణుమూర్తి వారి దేవాలయంలోనో శివాలయంలోనో వెళ్ళి ఆ రోజు పిల్లల యొక్క పేర్లతో అర్చన చేసి ఈ యొక్క శ్లోకము జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే 11 సార్లు పిల్లల చేతి చదివించిన, ఇంత పెద్ద శ్లోకం చదవలేకపోతున్నారంటే ఓం శ్రీ అయగ్రీవాయ నమః ఈ నామాన్ని చదివించిన పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. స్వస్తి.